విచారణ చేయాలి. అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో. ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల పేరుతున్నారు. డ్రగ్స్ కేసు మూటల పేరుతున్నారు. ఈడ విచారణ చేస్తా అని చెప్పి ఈడంటున్నారు. కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను 100 కోట్ల రూపాయలు మూటల పేరుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములే లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ను ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేసిండు? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతారు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను. మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయని చెప్పడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి. అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా? అంటే ఇప్పుడు ఏమైంది? అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి, మేము టైం పాస్ చేస్తున్నాం, మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి ఇచ్చేసేయండి. వాళ్ళు మరి ఎందుకు ఈ కమిషన్లు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు అయింది. మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే వట్టిది అని మొదటి నుంచి చెప్తున్నాం. మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాము. నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయటపడ్డది. సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు? ఎవరైనా ఒక్క రాజకీయాన్ని అక్కడ అరెస్ట్ చేసిరా? కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం. మీతో కాదు. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం. మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ సిడ్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది? బీజేపీ పాలిత రాష్ట్రం. ఒక రాష్ట్రం పేరు దట్ ఈస్ బీజేపీ. బట్ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు ఏం చర్చించుకోరు. వాళ్ళు గతంలో దోసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు దోసుకోవడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు, వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు. కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ
ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబిలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు. చాలా మంది అమరులైన వాళ్ళది బలిదానం అయిపోయారు. అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది. అది అయిపోయినాక డిఓటి టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు క్వశ్చన్ చేసిండ్రు ఎవరిని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయిండు, అటువంటి వ్యక్తిని ఎస్ఐబిలో మీరు ఏ విధంగా మీరు పెడతారు? చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేయాల్సి వస్తుంది మావోయిస్టులకు సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రాసింది తెలుసా, ఈయన ఐజీ అని రాసి రిప్లై ఇచ్చాడు. ఐజీ తప్పుడు రిప్లై ఇచ్చింది ఈయన కేసీఆర్. హోంశాఖ ఏం చెప్తున్నది, ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్లో ఈ 2 నెలల్లో ఏవైతే రికార్డ్ చేసిరో వాటిని వెంటనే డిలీట్ చేయాలి, ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఏవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెలికాం సంబంధించి కానీ, ఈడీకి సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది. అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటుంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.